లబ్ డబ్ అని కొట్టుకునుడు మానేసి జగనన్న జగనన్న అని కొట్టుకుంటది. ఈ ఒక్క మాట వినబడితే చాలు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి సీదేవక్క యాదికత్తది అందరికి. అయితే ఇప్పుడు బాబు సారు ఓ గుడ్ న్యూస్ చెప్పిండు సీదేవక్కకు. మరి గా గుడ్ న్యూస్ ఏందో గా ముచ్చతేందో పురాగరుచుకొని రాపోన్రి. గప్పట్ల ఎమ్మెల్సీ ఎలక్షన్ల పంక పార్టీలనే ఉండి పంక పార్టీకి కాకుండా సైకిల్ పార్టీకి ఓటేసినందుకు పార్టీకెంచి సస్పెండ్ చేసిండ్రు. గుండెకాయ అని గుండెల గుణపం గుచ్చినావు కదా అని మస్తుగా ఫీల్ అయ్యారు పంక పార్టోళ్ళు. ఇక అటెన్కాల సైకిల్ పార్టీల షేరిక అయినా గానీ అక్క అనుకున్న జాగలకెంచే కాదు, అసలు ఏడికెంచి కూడా టికెట్ ఇయ్యలే బాబు సారు. గుండెకాయ అని పొగిడిన మనిషినే గుణపంతో ఎన్నుపోటు ఒడిచింది కదా అని గిట్లా అనుకొని టికెట్ ఇయ్యలేదు కావచ్చు అని చాలా మంది మాట్లాడుకున్నారు. ఇక సీదేవక్క కూడా అలిగి హట్టయి ఓ పోస్ట్ కూడా పెట్టింది సోషల్ మీడియాలో. రాజకీయాలు ఎట్లుంటాయో ఎవరు ఎసుంటోళ్ళో ఇయ్యాలనే ఎరకైంది అని అనుకుంటా ఓ కత్తి గుర్తు కూడా పెట్టింది పక్కకు. అంటే టికెట్ ఇత్తా అని చెప్పి పార్టీలకు పిలిచి కొసకు మాట తప్పి ఎన్నుపోటు పొడిచిండు బాబు సారు అని అర్థం వచ్చేటట్టు గా పోస్టు పెట్టింది అన్నట్టు అని బగ్గనే హల్చలైంది గప్పట్ల. నమ్ముకోనత్తే నిండా ముంచినవు కదా అని ఎంత బాధపడ్డదో గాని ఇప్పటికైతే బాబు సార్ను బయట ఏడ ఓ మాట అనలే. అట్లనే ఎలక్షన్ ప్రచారం అవుతున్నా కూడా ఏ రోజు వచ్చి సైకిల్ పార్టీ తరపున ప్రచారం చెయ్యలే. ఇప్పటికైతే జరంత మంచిగానే ఉన్నది కానీ రేపట్ల ఏమవుతుందో తెలియదు. ఆయనతో రివర్స్ అయ్యి లేనిపోని పంచాదులు పెడితే ఎట్లా అని అనుకున్నారో, లేకపోతే మాటిచ్చి పార్టీలకు తీసుకున్నాం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇయ్యలే అని అనుకున్నారో ఏందో కానీ సీదేవక్క అలిగిందని అర్థం చేసుకొని ఓ పదవైతే ఇచ్చిండు బాబు సారు. ఉండవల్లి సీదేవక్కను సైకిల్ పార్టీ అధికార ప్రతినిధిగా పెట్టిండు బాబు సారు. అయితే సరేతి ఇప్పటికన్నా నా ఇలువ అర్థమైంది, నన్ను గుర్తించి ఓ పదవాన్ని ఇచ్చిర్రు అని సంబురబడి అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకుంటుందో, లేకపోతే పండుకాయ కోసం చూస్తే పసరకాయ ఇచ్చి పండగ చేసుకో అన్నట్టు ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఇయ్యకుండా ఇప్పుడు అధికార ప్రతినిధి అని గీ పోస్ట్ ఇస్తే ఏమవుతుంది, గీ పోస్ట్ తోటి ఏం చేసుకోవాలి అని దేనికి వనికిరాని 6 ఏళ్ళ లెక్కనే చూస్తుందో సీదేవక్క అని అనుకుంటున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్.